తీర్థాన్ని ఇచ్చి ఆ తర్వాత పరమేశ్వరునికి తిప్పిన ఆ మంగళ హారతిని మహారాజు గారి దగ్గరికి మిగతా కన్యలతో పాటు ముందుగా వాసవి కన్య నడుస్తూ ముందుకెళ్తోంది. అలా వెళ్తున్నప్పుడు ఆ ఎదురుగా సింహాసనంలో కూర్చున్నటువంటి ఆ విష్ణువర్ధన మహారాజు తల వంచుకొని వెళ్తున్నటువంటి ఆ వాసవిని చూచాడు. వాసవి మాతను చూడగానే 3 విషయాలు ఆయనకి శిరస్సులోకి నప్తికొచ్చాయి. ఏమిటమ్మా అవి అంటే, ఒకానొకప్పుడు ఆ ముందు యుగంలో ఆయన చిత్రకంఠుడిగా ఉన్నప్పుడు, వాసవి మాత కీర్తికన్యగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతిశాపాలు పెట్టుకున్నారో అవన్నీ గుర్తుకొచ్చాయి. ఆ తర్వాత ఈయన స్వప్నంలో ఉండగా దుస్వప్నం వచ్చి ఆ ఆదిశక్తి త్రిశూలంతో ఈ విష్ణువర్ధన మహారాజుని చీల్చి చెండాడుతున్నట్టుగా ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. ఈ విధంగా మహారాజు గారికి 3 విషయాలు నొప్పికొచ్చేసరికి మహారాజుకి అర్థమైపోయింది ఇప్పుడు తనెవరో వాసవి ఎవరో అర్థమైపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఆర్యవైశ్య సంఘ ప్రముఖులతో ఆ మహారాజు గారు ఇలా అర్థమైపోయేసరికి ఆయనకి ఏమైపోయిందంటే, చూడండి ఎప్పుడైనా కానీ చూడరాని దృశ్యాలను చూచినా వినరాని దృశ్యాలను విన్నా ఊహించని సంఘటనలు అకస్మాత్తుగా జరిగిన మెదడు మొత్తుబారి శరీరం స్పృహ తప్పిపోతుంది మానవులకి. అదేవిధంగా ఈ 3 విషయాలు జ్ఞప్తికొచ్చినటువంటి మహారాజు ఆ వినరాని చూడరాని దృశ్యాలు ఇవన్నీ కూడా గుర్తుకొచ్చేసరికి మహారాజు ఠామని పడిపోతున్నాడు. ఇక ఆ మహారాజుకి అక్కడే ఉన్నటువంటి ఆ రాజ్య వైద్యులు వారందరినీ పిలిపించి మహామంత్రులు చూసేసరికి ఆ వైద్యులు వచ్చి ఇలా నాడి పట్టుకొని చూసేసరికి, ఓ సంఘ ప్రముఖులారా మరేం బయలులేదు, తొందర లేదు, మహారాజు బాగానే ఉన్నారంటూ అక్కడే చల్లని నీళ్లు ఓ 4 చుక్కలు మహారాజు మీద చల్లారనమాట. అలాగా చిలకరించారనమాట. మనం చల్లగా ఉన్న నీళ్ళు అంటారు, ఏం గుర్తుకొస్తాయమ్మా మనకి? చల్లగా నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఫ్రిడ్జ్లో. నాకు తెలుసు మీరు ఫ్రిడ్జ్లో అంటారు కదా. ఫ్రిడ్జ్లో కాదండి, కుండ. ఇలాగ మట్టితో చేసిన కుండ ఉంటాయి కదా, ఆ కుండలో ఉన్నటువంటి ఇలాగే ఒకసారి ఒక దగ్గర పురాణం చెప్తూ నేను పాపం అదేమో కర్ణాటక వాళ్ళకేమో మనం చెప్పే తెలుగు పూర్తి అర్థం కాదు. ఇలాగే అక్కడ కూడా ఏం చెప్పానంటే, ఇలా ఎప్పుడైనా మెదడు ముద్దుబారినప్పుడు ఎవరికైనా 4 చుక్కలు నీళ్లు ముఖాన్ని జల్లాలని ఇలా 4 చూపించాను. ఆమెకేమో అర్థమైంది, ఆ కొత్త కోడలికి 4 బిందెలు అనుకుంది పాపం. వాళ్ళ ఊళ్ళో అసలే నీళ్లు సరిగా రావు. మరుసటి రోజు అత్తా కోడలు నీళ్ళు అందుకుంటున్నారు, పంపుల్లోంచి నీళ్ళు రాకపోతే అత్తేమో ఆమె మెట్ట మీద ఎక్కుతూ ఆ బిందె భారీగా ఉన్న ఆ బిందె నీళ్లు మోయలేక డవేమని పడిపోయింది. అప్పుడు ఆ కోడలికి వెంటనే గుర్తుకొచ్చింది, ఏమిటి మాతాజీ గారు చెప్పారు కదా నిన్నటి రోజున పురాణ ప్రవచనంలో 4 బిందెలు అని చెప్పి డవి 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 తెచ్చి 4 బిందెలు నీళ్ళ అత్తగారి మీద గుమ్మరించేసరికి పాపం మా అత్తగారు కాస్త తప్పి కట్టారు కైలాసాన్ని. ఆ చుట్టుపక్కల ప్రజలంతా వచ్చారు, ఇదేమిటమ్మా ఇది మీ అత్తగారిని ఇలా పంపించేశారు తల్లి అంటే, నాకేం తెలుసు అమ్మగారు చెప్పారు కదా నేను ఇట్లాగే చేశాను. కాబట్టి ఎప్పుడైనా ఇట్లా అంటే నేను 4 చుక్కలని అంతే అర్థం, ఏదో బిందెడు నీళ్లు పోయాలని కాదు, ఏదో 4 చుక్కలు ఇలాగా ప్రోక్షించి వాళ్ళు పాపం లేచి కూర్చుంటారనమాట. అదేవిధంగానే ఆ రాజవైద్యులు ఆ మహారాజుకి ఆ 4 చుక్కలు ఇలా జల్లేసరికి మహారాజు తేరుకున్నారు. గుహలో నుంచి కోలుకొని అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘ ప్రముఖులతో, ఓ ఆర్యవైశ్యులారా, మీ అమ్మాయిని వాసవినిచ్చి నాకు 54వ భార్యగా వివాహం చేస్తే సరి, లేదంటే నేను ఇదిగో ఇప్పుడే అంటూ గంధర్వ వివాహం చేసుకుంటానంటూ ఆయన కత్తి తీసి నేను వాసవిని ఎత్తుకుని పోయినా సరే నేను వివాహం చేసుకుంటానంటున్నారు. అప్పుడు ఈ ఆర్యవైశ్యులంతా అనుకుంటున్నారు, ఇదేమిటిది ఈ మహారాజుకి ఏదో స్పృహ తప్పింది అనుకుంటే, స్పృహ తప్పడం కాదు మతి కూడా తప్పినట్టుంది. మన అమ్మాయి వాసవిని 54వ భార్యగా వివాహం చేసుకుంటానంటాడేంటి మహారాజు అని వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతి చెందగా, కొంతమంది ఆ మహారాజు కోపం తగ్గడానికి అంతలో వీళ్ళు వచ్చారు. ఆ మహారాజు సైన్యులు, మహారాజా మహారాజా ఆగవయ్యా ఆగవయ్యా ఏమిటయ్యా ఇది అంటూ ఆయన వెనక్కు లాక్కొచ్చి ఆయన సింహాసనంలో కూర్చుండబెట్టి, మహారాజా అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేవో భవిష్యతి. ఎక్కడైనా పాపం చేస్తే పుణ్యక్షేత్రాల్లో నీవు ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చయ్యా, పుణ్యక్షేత్రంలోనే ఇంకా పాపం చేస్తే నీవు ఇంకెక్కడ ఆ పుణ్యాన్ని ఆ పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాన్ని మూట కట్టుకోలేవని చెప్పగా, అప్పుడు ఆ మహారాజు యాదవేశ్య సంఘులంతా కూడా వీరికి ఎట్లాగైనా మహారాజు కోపం తగ్గించాలని కొంతమంది యువకులను అంటే యువజన సంఘం వారిని పిలిపించి
వారితో అంటున్నారనమాట, ఓ మహారాజులారా, ఎవరికైనా కూడా మనము కోపం తగ్గించాలి అని అంటే ఏం చేయాలి? వాళ్ళని ముఖస్తుతి చేయాలి. ముఖస్తుతి అంటే అబ్బా తెలుసమ్మా, బాగా తెలుసు, పొగడాలి. కనుక ఆ మహారాజును మీరంతా కూడా పొగడండి అంటే వాళ్ళంతా పోయి, ఆహా ఓ మహారాజా, నువ్వు ఇంద్రుడవయ్యా, నువ్వు చంద్రుడవయ్యా, ఓ బావా, ఓ మహారాజా, ఓ బావా అని పొగుడుతున్నారనమాట. ఇలా పొగిడేసరికి మహారాజుకి చాలా సంతోషం అయిపోయింది. ఆదివాసీ యువజన సంఘులంతా కూడా వచ్చి పొగిడేసరికి అప్పుడు ఆయన ఏమనుకున్నారు, నేను వివాహం చేయమని అడిగాను కదా, వీళ్ళంతా ఇంతగా నన్ను వచ్చి ఓ ఇంద్రుడా, చంద్రుడా, మామ, బావా అంటున్నారంటే ఇక నాకు వాసవనిచ్చి వివాహం చేసేస్తారని అనుకుంటున్నాడు. ఇంకేముంది, వాసం తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టడం, నేను 3 వీళ్ళు వేయటమే, ఇక పెళ్ళి అయిపోయినట్టే అని సంతోషపడుతున్నాడు మహారాజు. ఇక నాకు ఇచ్చి వివాహం చేయండి అంటున్నాడు అనమాట. అప్పుడు ఈ ఆదివాసీ యువజన సంఘ సభ్యులంతా కూడా అన్నారు, ఓ మహారాజా చేస్తావయ్యా, నీకు మాఘమాసంలో పెళ్లి చేస్తాను, రావయ్యా, ఇప్పుడు కాదన్నాడు. ఎప్పుడు రమ్మన్నారు? మాఘమాసంలో రమ్మన్నారు. వాసవినిచ్చి పెళ్లి చేస్తామనలేదు, మాఘమాసంలో రా పెళ్లి చేస్తామన్నారు. పెళ్లి చేస్తామంటే అది ఏ సమాధి పెళ్ళి అయినా కావచ్చు, ఏ బడిత అంటే కట్టి తీసుకొని ఏదో చేయడము, యుద్ధం చేయడము, అలాగా ఆ పెళ్ళి అయినా కూడా చేయొచ్చు అనమాట. ఆ విధంగా అన్నారు మహారాజుకి. అప్పుడు మహారాజు అంటున్నారు, ఇదేమిటి ఇది, నేను ఇప్పుడు ఎలాగో వచ్చాను కదయ్యా, మళ్ళీ మాఘమాసంలో అంటే ఇప్పుడేమో కార్తీక మాసం, తర్వాత వచ్చేది మార్గశిర మాసం, ఆ తర్వాత వచ్చేది పుష్యమాసం, ఆ తర్వాత వచ్చేది మాఘమాసం. మరి నేనేమో పెద్ద చక్రవర్తిని, మాటి మాటికి సారిసారికి రమ్మంటే నేను ఏమైనా ఊరుకున్నానా? సాధారణ మనిషినా? నాకెంతో రాజ్యాంగం ఉంటుంది కనుక నేను ఎప్పుడు ఎలాగో ఇప్పుడు వచ్చాను కనుక నాకు ఇప్పుడే వాసవినిచ్చి వివాహం చేసేయండి అని అన్నారు. అది లేదు, అది కాదు మహారాజా, ఎలా చేస్తామయ్యా, ఇప్పుడు అసలే కార్తీకం తర్వాత వచ్చేది మార్గశిర మాసము, ఇక్కడంతా కూడా మనకి గురుమూఢమి, శుక్రమూఢమి అన్నీ ఉంటాయి, వివాహాలు చేయడానికి కుదరదన్నారు. అప్పుడు మహారాజు అంటున్నాడు, ఇదేమిటయ్యా ఇది, తిథులు విధులను మార్చలేవు, వారాలు వరాలను ఇవ్వలేవు, నక్షత్రాలు నిక్షేప్తాలకు కారణం కాదు, కారణం కాదు, అలాగని మీరు తిథివార నక్షత్రాలను చూసుకుంటా నన్ను మాఘమాసంలో మళ్ళీ రమ్మంటారు కదయ్యా, నేనెక్కడ మళ్ళీ వస్తును? సరే ఎలాగూ వచ్చిన వాడిని వచ్చాను కదా, అదేదో ఈ 2 మాసాలు మార్గశిరం పుష్యమాసం అంతా కూడా ఇక్కడే ఉండి మీ బావమర్దలతో సరస సంభాషణలు ఆడుకుంటూ నేను ఇక్కడే 2 నెలలు ఉండి మాఘమాసంలో వివాహం చేసుకొని వెళ్తాను, ఎలా ఉంది నా ఐడియా అన్నాడు. అప్పుడు ఈ పిల్లలంతా కూడా పక్క నవ్వారు. ఇదేమిటిది మహారాజా, ఎవరైనా కాబోయే అత్తగారింట్లో ఇంకా పెళ్లి కాకుండానే 2 నెలలు ఉంటారటయ్యా, ఎవరైనా 2 నెలలు కాబోయే అత్తగారింట్లో ఉంటారటయ్యా అంటారు. మనకి ఎట్లా ఉంటుందంటే ఇది చెప్పాలంటే, ఒకసారి ఏమైందంటే అమ్మా, హైదరాబాద్ నుంచి అల్లుడు వచ్చాడు మా అత్తగారింటికి. పాప అత్తమామలు హైదరాబాద్ నుంచి అల్లుడు వచ్చాడు పండగకు రమ్మంటే అని ఆ అత్తగారు వండుతూనే ఉన్నారు, వడ్డిస్తూనే ఉన్నారు, మామగారు సరుకులు తెచ్చేస్తూనే ఉన్నారు, ఆ బావమర్దేమో మర్యాదలు చేస్తూనే ఉన్నాడు ఆ బావగారికి. ఆ అల్లుడు మాత్రం కనుక్కోడు, అర్థం చేసుకోడు, అల్లుడు వెళ్ళటం లేదు. పండగలన్నీ వచ్చేస్తున్నాయి, నెలలన్నీ గడిచిపోతున్నాయి, అల్లుడు మాత్రం ఇంకా వెళ్ళట్లేదు. అత్తగారికి వండి చాలైపోతుంది, అల్లుడు ఇంకా వెళ్ళట్లేదు. ఇక బావమర్ది ఏం చేశాడంటే, ఒకసారి ఆయన భోజనానికి ఇంటికి రాగానే అక్కడ హాయిగా భోజనం చేసి సుష్టిగా ములక మంచం మీద పడుకున్న ఆ బావగారిని చూసి, ఆ ఇంటి అల్లుడిని చూసి, ఆహా మా బావగారు అర్థం చేసుకునేలాగా లేదు అని అక్కడ ఏం చేశారంటే, స్వగృహం, అక్కడ ఆయన ఆల్రెడీ రాసి పెట్టారు అల్లుడు, ఏమని, స్వగృహం శాశ్వత పరమ సౌఖ్యం స్వస్సుగృహం అన్నాడు. స్వస్సుగృహం అంటే అత్తగారిల్లు, అత్తగారిల్లు పరమ సౌఖ్యం, స్వర్గం కంటే మించింది అత్తగారిల్లు అని రాసి పెట్టి పనుకున్నాడు. ఓహో ఇలాగున్నాడు మా బావగారు, ఇప్పట్లో కదిలేలా లేనట్లయితే స్వస్సుగృహం శాశ్వత పరమ సౌఖ్యం అని రాశారంటే ఆయన హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నాడు, ఇప్పట్లో కదిలేలా లేడు మా బావగారు అని. ఆ తర్వాత కింద ఒక లైన్ మళ్ళీ ఈ బావగారు అంటే ఆ ఇంటి అబ్బాయి ఏం రాసి పెట్టారంటే, బావగారిది త్రిరాత్రంచ ధరం సుఖం డాష్తో సమానం అని రాసి పెట్టారు. అంటే సునకంతో సమానం, 3 రాత్రుల కంటే ఎవరైతే అత్తగారింట్లో ఉంటారో వాళ్ళు అది అలా రాసి పెట్టేశారనమాట. రాసి పెట్టేసరికి పైకి లేదు, నిద్రలేసాక చూసుకున్నాడు అల్లుడు, అయినా కదలట్లేదు. అప్పుడు అత్తగారి కోపం వచ్చింది, ఏమిటయ్యా ఇది ఇంత పబ్లిక్గా రాసి పెట్టినా నువ్వు మీ ఊరికి వెళ్ళవా ఏంటి అనింది. మామగారు అంటున్నారు, ఏమిటయ్యా అల్లుడు నీకేం వ్యాపారం సాపారం లేదా, ఇలాగా నువ్వు ఇక్కడే ఉండిపోయినావేంటి అని అన్నారు. అప్పుడు ఆ అల్లుడికి భార్య
ఇదేంటి అత్తయ్య గారు, ఇదేంటి మామయ్య గారు, నేను ఇంకా వచ్చి 3 రాత్రులు అవ్వలేదు కదా, మీరు అప్పుడే ఇంకా వెళ్ళలేదంటారేంటి అన్నాడు. అప్పుడు అత్తగారికి మహాకోపం వచ్చింది. ఇదేంటయ్యా ఇది 3 రాత్రులు అని అంటావే నువ్వు అంటే, ఇన్ని రోజులైంది కదా, ఇన్ని నెలలు అయింది వచ్చి వండుతూనే ఉన్నాం వడ్డిస్తూనే ఉన్నామంటే అప్పుడు అల్లుడు అంటున్నారనమాట. అంటే నా దృష్టిలో అత్తయ్య గారు 3 రాత్రులు అంటే సంకురాత్రి, నవరాత్రి, శివరాత్రి అన్నారు అనమాట. అప్పుడు ఆ అత్తగారికి ఇట్లా కాదు ఈ అల్లుడికి వడ్డించాల్సిందని ఉప్పు ఆవకాయ పెట్టి వడ్డించేసరికి దెబ్బ పరారయ్యాడు ఆ ఇంటర్లు. అట్లాగా ఈ విష్ణువర్ధన మహారాజు కాబోయే అత్తగారింట్లో అంటే వాసవిని వివాహం చేసుకుంటే అతను ఆ ఊరికి అల్లుడవుతాడు. అక్కడ ఇప్పుడే ఈయన 2 నెలలు ముందుగా ఉండాలంటే ఇంకా పిల్లలంతా యువజన సంఘం వాళ్ళంతా నవ్వుతూ ఉంటే ఇదేమిటి ఇలా ఉంటావా అని నవ్వుతూ ఉంటే గేలి చేస్తుంటే అప్పుడు ఈ మహారాజు సరే ఇంకా వెళ్దాం, వెళ్ళి మళ్ళీ వస్తాం, ఏం చేద్దాం అనుకుని ఇంకా పాపం ఆ మంత్రులను పిలిపించి, ఓ మహామంత్రులారా మన మూటములంతా సర్దండి, మన సామాగ్రి అంతా కూడా మన సరుకు సామాగ్రి అంతా సర్దండి, ఇక రేపే మన ప్రయాణం అని అన్నారు. ఆ మంత్రులంతా అన్నారు, ఓ మహారాజా మీరు ఇలా చెప్తారని తెలిసే మేమంతా సామాన్ అంతా కూడా ప్యాకప్ చేసేసినాం, సామాన్ అంతా మనం సర్దేసినాం, లగేజ్ అంతా అని అన్నారు. సరే శభాష్ అని అన్నాడు మహారాజు. ఆ తర్వాత ఇక మరుసటి రోజు వీళ్ళందరూ కూడా ఇక బయలుదేరుతున్నారనమాట. వెనుగొండ నగరం నుంచి ఇక రాజమండ్రికి వెళ్ళాలి అని ఇక బయలుదేరుతూ ఉండగా అక్కడ గోదావరి నది దాటుతున్నారు. ఇక దాటుతున్నప్పుడు అప్పుడు వీళ్ళకి ఈ మంత్రులకి ఒక చెంబు కనిపించింది అనమాట. ఏమిటది అంటే ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు విడిది గృహంలో ఉన్నప్పుడు వాళ్ళు కుసుమశ్రేష్ఠి గారు వాళ్ళ సామాన్ అంతా వీళ్ళకి కొన్ని ఇచ్చిన్నారనమాట. బంగారు చెంబులు, బంగారు పాత్రలు, పళ్ళాలు, గ్లాసులు, తాగడానికి, తినడానికి, ఉండడానికి కావాలి కదా మరి అలాగా. అయితే పాపం అన్నీ ఇచ్చారు కానీ ఓ చెంబు వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. అదేంటి బంగారు చెంబు. అందులో ఆ బంగారు చెంబు మీద రాసి పెట్టారు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అని చెప్పి రాసి పెట్టారన్నమాట. అప్పుడు మహామంత్రులు చూసి, ఓ మహారాజా మరేం లేదు, మీరు క్షమించాలి అన్నారు. ఏమిటయ్యా ఎందుకని, ఏమో చెప్పండి అన్నారు. ఏం లేదు మహారాజా, ఇన్ని రోజులు వాళ్ళకి మనకు కొన్ని అవసరాల నిమిత్తం వాడుకునే వస్తు సామాగ్రి ఇచ్చారు కదా, అందులో ఒక బంగారు చెంబు మా దగ్గరనే ఉండిపోయింది మన దగ్గర, ఇది వెళ్ళి మేము ఇచ్చొస్తాం, కాస్త ఆపండి రథాలు అని అన్నారు. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, మీరు వెళ్తే ఏం బాగుంటుంది, నేనే వెళ్ళి ఇచ్చొస్తాలే అన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇది వద్దొద్దు మహారాజా, కాబోయే మహారాజు మా ఇంటి అల్లుడు, మహారాజు గొప్ప చక్రవర్తి, అయినా ఇలాగ దొంగగా చెంబెత్తుకుపోయినారని అనుకుంటారు, కనుక మేమే వెళ్తాంలే మహారాజా అని మంత్రులే మళ్ళీ తిరిగి వచ్చారు. అక్కడ పెనుగొండలో మహాసభలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద మహారాజు వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినట్టు వాళ్ళకు కూడా డౌటే. మహారాజు వెళ్ళిపోయినట్లు కాకుండా ఎక్కడైనా అక్కడక్కడ మనుషుల్ని సీక్రెట్గా పెట్టిపోయి ఉంటారు, వాళ్ళ భటులను, సైనిక భటుల్ని అని వాళ్ళు ఒక రహస్య సభ ఏర్పాటు చేసుకున్నారు. అది ఎక్కడ అంటే నగరేశ్వర స్వామి దేవాలయంలో ఒక దక్షిణ వైపున ఉన్నటువంటి కచేరీ సభను, ఎప్పుడైనా సంగీత కచేరీలు జరుపుతుంటే ఆ కచేరీ సభలోనే వీళ్ళు రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి ఆ బయట ఉన్నటువంటి ఆ యువజన సంఘం వాళ్ళు కూడా బయట కాపులా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే మహారాజు గారు వెళ్ళేటప్పుడే వస్తామన్నారు ఆ బావలతో, అన్నారు బావమర్దులతో. వీళ్ళు వస్తే చస్తావు అన్నారు. ఎందుకంటే నువ్వు ఇక మళ్ళీ రావద్దయ్యా మహారాజా అన్నట్టు వీళ్ళ భావన. ఆ విధంగా మళ్ళీ మంత్రులు వచ్చేసరికి వీళ్ళంతా అనుకుంటున్నారు యువజన సంఘం వారు, వెళ్ళినవాడు వెళ్ళక మహారాజు మళ్ళీ మంత్రులు వస్తున్నాడంటే ఏమో ఉందనుకున్నారు. ఆ మంత్రులు వచ్చి, ఓ సంఘ నాయకులారా, ఇదిగో ఇలాగా బంగారు చెంబు మా దగ్గర కలిసిపోయింది, ఇది మేము మళ్ళీ కుసుమశ్రేష్ఠి గారికి ఇచ్చి క్షమాపణ చెప్పాలి, ఆయన ఎక్కడున్నారో తెలియజేస్తే మేము వెళ్ళి ఇస్తామన్నారు. అప్పుడు మంత్రులు అన్నారు, మనసులో అనుకుంటున్నారు, అయ్యో బాబోయ్ వీళ్ళని అక్కడికి పంపిస్తే రహస్య సభ జరుగుతుంది, ఆ రహస్యంగా మాట్లాడి వీళ్ళు వింటారని. అలా కాదు, ఇది మీరు దొంగగా ఎత్తుకోవడం కాదు, ఎందుకంటే మేము ఒక పద్ధతిని ఆచరిస్తాం మా ఆర్యవైశ్యులలో. ఏమిటది అంటే ఒక దొంగ చెంబు అని కాబోయే వియంకులు వారింటికి వచ్చినప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అబ్బాయి వారు ఏదైనా ఒక వస్తువును చెప్పకుండా, అమ్మాయి వాళ్ళకి చెప్పకుండా తీసుకుపోవాలి. ఆ విధంగా దొంగ చెంబు అంటూ మేము పాటిస్తాము. కనుక మీకు తెలియకుండానే మీరు తీసుకెళ్లారు కదా, ఇది మాకు కాదు, ఇప్పుడు మీకే ఎందుకంటే మళ్ళీ వాళ్ళని పిలిపించి రహస్య సభలో చెప్తే మళ్ళీ తెలుస్తాయి కదా, అందుకని పోయిందో బంగారు చెంబని, ఆ బంగారు చెంబు మీకేనండి, మీకే మాకు కాదంటే అప్పుడు వీళ్ళు అనుకున్నారు మంత్రులు, ఆహా ఏమిటబ్బా ఇది ఆర్యవైశ్యులు ఎవరిని చాలా పాటిస్తా ఉన్నారే. ఎందుకంటే మహారాజు భోజనానికి వస్తామంటే వీళ్ళు రానివ్వట్లేదు. ఎందుకంటే మహారాజు ఏమని కోరుకున్నారు, నేను మీ ఇంటికి ఒక్కసారైనా భోజనానికి వస్తాను అని అడుగున్నారు.
పాపం వీళ్ళు ససే మీద ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ మహారాజుకు భోజనం తక్కువ చేస్తానంటున్నారా? కాదు, ఒక్కసారి దేవాలయంలోకి రాణిస్తేనే మన వాసవిని చూసి కోరుకున్నాడు ఈ మహారాజు. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ మన భోజనానికి ఆహ్వానిస్తే ఇంకేం కోరుకుంటాడో ఈ మహారాజు. అందుకని వీళ్ళెవరు కూడా రానివ్వలేదు. ఎందుకంటే భోజనానికి రానివ్వట్లేదే, మరి ఇది పాపమా అని అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కొంతమందికి భోజనం పెడితే మహాపుణ్యం, కొంతమందికి భోజనం పెడితే వాళ్ళ పాపం కూడా మనకు వస్తుంది. ఎవరికి భోజనం పెట్టాలి? ముఖ్యంగా అమ్మా, తీర్థయాత్రలకు ఉన్నవారికి, పుణ్యక్షేత్ర సందర్శనాల్లో ఉన్నవారికి, అలాగే మహాత్ములకు, జ్ఞానులకు, భక్తులకు, సాధువులకు, సన్యాసులకు, ఇలాంటి వారికి అందరికీ భోజనం పెడితే పుణ్యం వస్తుంది. అవునా? అందుకే చూడండి, ఇక్కడ కూడా మనకి కాశీపట్టణంలో గంగా గోదావరి నిత్యాన్న సంఘం వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి పూట ఎంతో మంది భక్తులకంతా కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు విరివిగా. అలాగే డోనర్స్ కూడా విరివిగా ధన సహకారం చేస్తున్నందువల్లే ఇంత గొప్పగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇలాగా మహాత్ములకు భోజనం పెడితే పుణ్యం. కానీ ఆ మహారాజు దుష్టుడు, దుర్మార్గుడు, 53 మంది భార్యలు ఉన్నటువంటి వారు. అయినా 54వ భార్యగా వాసవిని కోరుకుంటున్నారు. ఆయన పాపాత్ముడు కనుక అటువంటి వారికి భోజనం పెడితే జూదర్లకు, మోసగాళ్ళకి, అలాగే వ్యసన పరులకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా భోజనం పెడితే వారు చేసిన పాపం కూడా మనకు కొంచెం వస్తుంది. అందువలన వీళ్ళు మేము భోజనానికి పిలవం. అంతేకాదు మహారాజా, మేము ఒక పద్ధతిని పాటిస్తున్నామయ్యా ఆదివేశులం. అదేమిటంటే కాబోయే బియ్యంకుల ఇంట్లో గతికితే అతకదు కనుక మీరు మా ఇంట భోజనం చేయకూడదు అన్నారు. గతికితే అతకదంటే, గతికితే అంటే భోజనం చేస్తే, అతకదంటే సంబంధం కుదరదు అని. కానీ ఇది నిజం కాదండి. ఎందుకంటే అప్పటికప్పుడు మన ఆర్యవైశ్యులు మహారాజుని ఇంటికి రానివ్వకుండా చెప్పిన మాటే, కానీ ఇది ఏ శాస్త్రంలో కూడా లేదు. కేవలం మన ఆర్యవైశ్య చరిత్రలో మాత్రమే ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే మహారాజుతో వాసవినిచ్చి వివాహం చేయడం ఇష్టం లేని వీళ్ళు సరే భోజనానికి వస్తామన్నప్పుడు రమ్మని భోజనం పెట్టేసి, ఇదిగో నువ్వు భోజనం చేసావు కదా, ఇక మేము నీకు వాసవినిచ్చి పెళ్లి చేయము, గతికితే అతకదు కనుక వాసవినిచ్చి పెళ్లి చేయమంటే మరి సరిపోయేది కదా. మరి ఎందుకని ఇలా చెప్పారు అంటే అది కేవలం అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా కొన్ని సూత్రాలను పాటిస్తుంటారండి. చూడండి, ఒకసారి ఒక కులాన్ని రక్షించాలి అని అంటే మనం ఏదైనా చిన్న అబద్ధం మనం మహాభారతంలో కూడా చూస్తామన్నమాట. అశ్వత్థామ కుంజరహ అనండి. అప్పుడు ఆ విధంగా కులాన్ని రక్షించాలంటే ఒక చిన్న అసత్యం ఆడాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు ఒక ఊరిని కాపాడాలన్నా, లేదా ఒక దొంగవాడు ఒక ఖజానాను కొల్లగొడుతున్నా, లేదా ఒక కసాయి గోవును హింసిస్తున్నా, ఇలాంటప్పుడు అబద్ధం చెప్పినా పర్వాలేదు అని మన శాస్త్రంలో ఉంది. కనుకనే ఈ ఆర్యవైశ్య యుజనులంతా మహారాజుకు భోజనం చేయకూడదు, గతికితే అతకదు పో మేము పెట్టామని అన్నారు. ఎందుకంటే ఆయన దుష్టుడు కాబట్టి ఆయన భోజనం పెట్టడం ఇష్టమే. అలాగే ఈ మహారాజు వీళ్ళంతా మంత్రులు అనుకుంటున్నారు, ఇదేమిటిది ఈ ఆర్యవైశ్యులు చాలా పాటిస్తున్నారు, ఇప్పుడేమో గతికితే అతకదన్నారు, ఇప్పుడేమో దొంగ చొంబట్టున్నారు అని. అప్పుడు వాళ్ళు అన్నారు, మా మహారాజు ఎంతో మంది వివాహాలు చేసుకున్నారు, ఎంతో మందిని, మరి ఎక్కడా ఇలాంటి విషయం చెప్పలేదే అన్నారు. మీ మహారాజు చేసుకున్నదంతా ఏ క్షత్రియుల్లో చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ పద్ధతులు పాటించరేమో, మేము ఆర్యవైశ్యులం, మేము ఈ పద్ధతులన్నీ పాటిస్తూ ఉన్నాం ఇప్పటికీ అని చెప్పి మన ఆర్యవైశ్యుల చరిత్రను గురించి పొగడ్తలుగా గొప్పగా చెప్పారు ఆ ఆర్యవైశ్య యువకులు. జై